సార్ ఈ క్వశ్చన్ ప్రతి వాళ్ళని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడగాలని ఆశపడుతున్నాను. రీల్ సినిమా ఉన్నప్పుడు కంట్రోల్డ్ బడ్జెట్ ఉండేది, పెరగకుండా కొంచెం పెరిగినా కానీ ఏదో విధంగా తట్టుకుని జాగ్రత్త పడ్డారు. డిజిటలైజేషన్ అయిన తర్వాత సినిమా బడ్జెట్ తగ్గచ్చు, ఎందుకంటే ఎన్ని టేక్స్ చేసినా కానీ చిప్లోంచి డిలీట్ చేసుకుని మళ్ళీ చేయొచ్చు. ఒక ఫిల్మ్ మేకర్గా చెప్పండి, తగ్గాల్సిన బడ్జెట్ పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ తరఫున. మీ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి ఇన్సైడ్ వస్తే కనుక బడ్జెట్ పెరుగుతుంది ప్రతిసారి, ఇచ్చే రెమ్యూనరేషన్ నుంచి, వర్క్ చేసే షూటింగ్ డేస్ నుంచి, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ నుంచి. సో డిజిటలైజేషన్ తర్వాత తగ్గాల్సిన బడ్జెట్ పెరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఫిల్మ్ మేకింగ్లో? డిజిటల్ గురించి కాదు, పెరిగాయని ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులు లైక్ కంఫర్ట్లు ఇవి పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లేరు ఇప్పుడు. ఒకప్పుడు ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్స్, రామానాయుడు గారు కానీ, సురేష్ బాబు కానీ, దిల్ రాజు అని, వీళ్ళందరూ ఒకప్పుడు ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు సినిమాను కంట్రోల్ చేసేవాళ్ళు, యాక్టర్ని వాళ్ళు చూస్ చేసుకునే వాళ్ళు, డేట్స్ తీసుకునే. అప్పుడు కూడా యాక్టర్స్ కూడా ప్యాషన్తో వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చేసారు, ఇన్వెస్టర్స్ వచ్చేసారు ఎక్కువ మంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే యాక్టర్లు వాళ్ళు కమిట్ అవుతున్నారు. ఎందుకంటే సినిమా ఈజ్ యాక్టర్ సెంట్రికే ఫైనల్గా. తనకున్న మార్కెట్ చుట్టే సినిమా తిరుగుద్ది. సో ఇప్పుడు ప్యాషనేట్గా ఉన్న ప్రొడ్యూసర్ ఒకప్పుడు సినిమాలు తీసి ఒక 10 మందికి రచయితలను పెట్టుకుని 10 మంది డైరెక్టర్లను లూప్లో పెట్టుకుని సినిమాలు తీసే రోజులు పోయినాయి. ఇంతకుముందు చిన్న కొత్త యాక్టర్లను పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? కొత్త యాక్టర్ని పరిచయం చేస్తే మళ్ళీ 100 సెలబ్రిటీలు వచ్చి దాన్ని ప్రమోట్ చేసి లాస్ట్కి వాడిని ఓటీటీ యాక్టర్ని చేసేస్తున్నారు. ఇంతకుముందు స్టార్లు పుట్టేవాళ్ళు. ఎలా పుట్టేవాళ్ళు అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో ప్రొడ్యూసర్స్ లేరని నా ఫీలింగ్. ఉన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు ఆపేశారు, కొంతమంది అయిష్టంతోనే కంటిన్యూ చేస్తున్నారు. సో ఎప్పుడైతే యాక్టర్ సెంట్రిక్ అయిపోయిందో సినిమా మార్కెట్, అక్కడి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా మార్కెట్ 100 కోట్లు, సినిమాకు 100 కోట్లు పెట్టాల్సిందే నువ్వు అంటాడు. అర్థం కదా? ఆ సినిమా పోతే 40 కోట్లే వస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏందని ఆలోచన లేదు. ఇప్పుడు నువ్వు లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటా, వేరే వాళ్ళు డమ్మీ పేరు పెట్టి ప్రొడ్యూస్ చేసుకుంటా. సో ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, సినిమా కంప్లీట్ బిజినెస్ అయిపోయింది కాబట్టి మీకు ఇవన్నీ పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా. 10 క్యారవాన్లు వస్తున్నాయి, ప్రతి చిన్న యాక్టర్ క్యారవాన్. సో ఈ టైప్ ఆఫ్ ఇది పెరిగిపోతుంటే మరి బడ్జెట్లో ఆబ్వియస్లీ పెరుగుతాయి కదా. నీ ఫిల్మ్కి దీనికి డిజిటల్కి ఏ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నీకు ఫిల్మ్ ఒక రోల్, 4 నిమిషాలు రోలు నువ్వు చేయాలంటే 13,000 అప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. ఇది చిప్తో 13,000 అది ఫిల్మ్ అనేది. ఇది ఒక 4 నిమిషాల రోలు. రోజుకి మహా అయితే ఒక 5-6 చేసేవాళ్ళు. ఓ ₹1,00,000 వేసుకో, ఓ ₹1,00,000 డిఫరెన్స్ దానికి దీనికి. కానీ ఇప్పుడు ఒక రోజు ఖర్చు 12 లక్షల నుంచి 15 లక్షలు అవుతుంది. ఆ 1,00,000 వల్ల కదా డిఫరెన్స్ వచ్చేది, మిగతా వాటిలో. ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత చాలామంది అప్కమింగ్ వాళ్ళకి మరో దారి తెరుచుకుంది జనరల్గా. అది అందరికీ తెలిసిన సత్యమే. ఈ ప్రాసెస్లో సింగిల్ లొకేషన్స్లో అయిపోయే సినిమాలు, ఒక్క లొకేషన్లో అయిపోయే సినిమాలు కొంచెం జనాల్ని ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక మ్యాజిక్ లాగా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. సో సింగిల్ లొకేషన్ ఫిల్మ్స్ అంటే తక్కువ ఖర్చులో మంచి ఐకానిక్ లుక్లో సాధ్యమైనంత వరకు నష్టం లేని సినిమాలు, సాధ్యమైనంత వరకు. లైక్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ రోప్, చాన్సలర్ రిలేట్ గారి ప్రయాణం, మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది సినిమా అంతా. అండ్ ఆర్జీవి కౌన్, కార్తిక్ సుబ్రాజ్ పిజ్జా 2-3 లొకేషన్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఎక్కువ ఒకే లొకేషన్. దయాళ్ పద్మనాభన్, అనగనగా ఒక అతిథి, ఆ కర్రల రాత్రి కన్నడ, ఇలాంటి కొన్ని డిమాంటి కాలనీ కూడా ఇప్పుడు 2 రిలీజ్ అవుతుంది. అది ఈ ఒక లొకేషన్లో ఉంటుంది తెలీదు. 1 అయితే మొత్తం ఒక దాంట్లోనే ఎంగేజింగ్గా తీయడం అనేది జరిగింది. సో డిజిటలైజేషన్ వచ్చాక ఇలాంటి సింపుల్ సినిమాలు వీటి మీద, అంటే సినిమాని రేళ్లలో తీసేటప్పుడు ఈ బడ్జెట్ ఇదేదే, దీనికి ఇదొక ప్లస్ అయింది కదా. సింగిల్ లొకేషన్ సినిమా విత్ లిమిటెడ్. మిథునం కూడా మా గురుగారిది, 2 పాత్రలు ఒకటే లొకేషన్, ఆ లొకేషన్లో మల్టిపుల్ ప్లేసెస్ ఒకే ఇంటి చుట్టూ. సో సింగిల్ లొకేషన్ డ్రామాస్ని మీరు నమ్ముతారా? అలా ఏం లేదు, సినిమాకి రూల్స్ ఏమన్నాయి. మొన్న ఒకడైతే బాక్స్లో తీసాడు కదా, ఫారెన్ ఫిల్మ్, కాఫిన్ బాక్స్లో లోపల ఇరుక్కుపోతాడు, బర్రీడ్. అట్లా తీయచ్చు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీయచ్చు. ఎక్స్పెరిమెంట్స్ మీద మీ అభిప్రాయం? సింగిల్ లొకేషన్ తీయచ్చు, నువ్వు ఇంట్రెస్టింగ్గా తీస్తే తీయచ్చు, సక్సెస్ అయితే తీయచ్చు, తప్పే. అది ఓకే, ఒక ఫిల్మ్ మేకర్కి చెప్తున్నారు. మీ అభిప్రాయం అంటే మీరు ఎప్పుడు తీస్తారు? మీరు తీయబోయేది ఉందా? ఎక్స్పెరిమెంట్ చేయబోయేది ఉందా? నేను లార్జర్ దాన్ లైఫే ఉండాలనుకుంటాను నా సినిమాలో. ఇప్పుడు మీకు అది డిమాండ్ చేసింది, ఒక పాత్రే ఉంటుంది, అప్పుడు ఏం చేస్తారు? అదెందుకు నన్ను డిమాండ్ చేస్తుంది, నేనే దాన్ని డిమాండ్ చేస్తాను. అదే మీరు డిమాండ్ చేసిన దాంట్లో ఒక పాత్ర ఉంది, ఒక ఇంట్లో చిక్కుపోయో లేకపోతే
మొత్తం ప్రపంచం కొట్టుకుపోయి ఒక మనిషి ఉన్నాడు. నేను నా సినిమాలు అన్నీ మీరు చూసినా ఎంత తక్కువ బడ్జెట్లో చేసినా కూడా ఒక లొకేషన్లో నడవదు, వెళ్తూ ఉంటుంది. నా సినిమా అనేది జర్నీ, ఒక్క చోట ఎప్పుడు ఏ సీన్ నడవదు, వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. మీరు అన్ని చూడండి, నా అన్ని నిర్బంధం ఇప్పటి వరకు ఉన్నాయి. మీ పైప్ లైన్ లో ఉందా, మీ లిస్ట్ లో ఉందా? అస్సలు అంటే నా డైరెక్టర్ గా ప్యాషన్ లేదని చెప్తున్నా కదా, నేను పెద్ద డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ గా యాక్టర్ గానే ఉంది కాబట్టి నేను నా చుట్టూ కథ రాసుకుంటాను. దాని తగ్గట్టు నేను ఆ ఫిల్మ్ లో నేను వాడికి వేరియేషన్స్ ఇవ్వాలనుకుంటాను ఆడియన్స్కి. రకరకాల లొకేషన్లో ఇలా రన్నింగ్ స్క్రిప్ట్ లాగా ఉండాలనుకుంటాను. ఒకటే చోట కట్టిపడేసి చేయడం యాక్టర్ అంటే మళ్ళీ ఏదో ఆర్ట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి, లేకపోతే ఒక ఇలా అవ్వాలని కాదు, నాకు కమర్షియల్ యాక్టర్ అవ్వాలి. ప్రాపర్గా నాకంటే అభిమానులు ఉండాలి, నేను వస్తే విజిల్ వేయాలి, అలాంటి సినిమాలే తీస్తాను. కానీ నా స్టైల్లో తీస్తాను, రెగ్యులర్గా కాకుండా, యూజువల్ కాకుండా. ఇప్పుడు మీరు ఒక కథ రాసుకున్నారు. ఇప్పుడు ప్రయాణం ఎగ్జాంపుల్ తీసుకుంటే మంచి మనోజ్, హీఈస్ వన్ ఆఫ్ ది నోటబుల్ యాక్టర్. ఆయన ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్, కానీ సినిమా అంతా ఒక లొకేషన్లో జరుగుతుంది. మా ఇద్దరు 2 ఎయిర్పోర్ట్లు మారుతారు, ఎయిర్పోర్ట్లోనే ఉంటారు కంప్లీట్గా. ఇప్పుడు అలాంటి కథ మీరు చేయాలంటే నేను చేయనని కూర్చోరు కదా, మీకు నచ్చితే మీరు రాసుకుంటారు కదా. నేను రాసుకోను. ఎయిర్పోర్ట్లో చాలా మంది ఉంటారు కదా, లొకేషన్ ఒకటి గమ్మును పట్టి చూస్తే నన్ను ఎక్సైట్ చేయదు. నేను ఒక చోట నేను ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నా కూడా నా సినిమాలు ఒంటరిగా ఉండాలనుకోను, అవి వెళ్తూ ఉండాలి, పరిగెడుతూ ఉండాలి. ప్లస్ నా ప్రతి సినిమాలో 50 మందిని సంతన వేసుకుని వస్తాను. మీరు చూస్తే ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు మొన్న ఒక అతను చెప్పాడు, ఇన్ని క్యారెక్టర్లు పెట్టకండి, 4-5 మధ్య రాసుకోండి, ఇంతమంది. ఎందుకంటే అది నాకు అది ఇష్టం. ఎక్కువ క్యారెక్టర్స్ వచ్చి మహాభారతం, ఒక రామాయణం లాగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు రామాయణం అంటే రాముడు ఒకటే గుర్తుంటాడు, మన గరుత్మంతుడు గుర్తుంటాడు, శూర్పణఖ గుర్తుంటుంది, వాలి గుర్తుంటాడు, ఉడత గుర్తుంటుంది, రాముడు దొక్కిన కప్ప గుర్తుంటుంది. సో అలా ఇష్టం నాకు నేను ఫస్ట్ నుంచి నేను సినిమాలు తీసిన అన్నిట్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు ఎక్స్ట్రావెన్స్గా ఇష్టం. క్యారెక్టర్స్ ఎక్కువ ఉండాలి, కమర్షియల్గా ఉండాలి, కానీ నా స్టైల్లో ఉండాలి. కమర్షియల్గా ఉండాలని రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండకుండా వాళ్ళని ఎక్సైట్ చేస్తూ కమర్షియల్లీ ఎక్సైట్మెంట్ ఇవ్వాలి, కానీ ఫిల్మ్ మేకింగ్ అంతా నా స్టైల్లో ఉండాలని చేస్తున్నాను. అదే నా ఫైనల్ గోల్. సో నేను డైరెక్టర్గా అన్ని జానరస్ చేయాలి, ఇలా చేయాలి, కృష్ణవంశీలా కావాలి, ఆర్జీవీలా అవ్వాలని నాకు 1% కూడా లేదు. వాళ్ళ నుంచి నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయినాము, కానీ వాళ్ళకి ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు, సీరియస్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు. సార్ కమర్షియల్ అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. ఒక చూడడానికి అద్భుతంగా అందంగా ఆర్టిస్టిక్గా అనిపించింది దాన్ని కొంటారు, కమర్షియల్గా వెళ్తుంది. అది కొనడం అనే ప్రాసెస్ కమర్షియల్గా అంటే రూపాయి వచ్చి సినిమాగా దీనికి వచ్చింది కాబట్టి కమర్షియల్గా ఎలా వెళ్దామని ఫాలో అవుతూ కమర్షియల్ సినిమా అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆర్టిస్టిక్గా ఉన్న సినిమా కమర్షియల్గా హిట్ అయితే అదే కమర్షియల్ అనేది సీనియర్ మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ చెప్పిన ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ అని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు ఈ ఆర్ట్ సినిమాని ఎలా చూస్తారు, కమర్షియల్ సినిమాని ఎలా చూస్తారు? హౌ కెన్ యూ డిఫైన్? ఆర్ట్ సినిమా అంటే నాకు హై రెస్పెక్ట్. శంకరాభరణం ఇలాంటి సినిమాలన్నీ నాకు పెద్ద రెస్పెక్ట్. కానీ నాకు పర్సనల్గా నా టేస్ట్ వచ్చి నేను యాక్టర్గా, కమర్షియల్ యాక్టర్గా నా స్టైల్ ఆఫ్ సినిమాలో, నాట్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా నేను కమర్షియల్ యాక్టర్ అవడానికి వచ్చాను. నా దాన్ని నిజం చేసుకునే జర్నీ నాది. నటనకి స్కోప్ ఉన్నవే 100%. స్కోప్ అనే కాదు, నా హైయెస్ట్ పొటెన్షియల్ కూడా అదే. ఇంతకుముందు 3 సినిమాలు చేసి ఎవరికి తెలియదు. నేను ఎప్పుడైతే నటుడుగా నన్ను ఎగ్జిబిట్ చేసుకోవడం స్టార్ట్ చేశానో అక్కడి నుంచి పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ కనెక్టెడ్. దాని ముందు మాస్ పబ్లిక్ తెలియదు, ఏదో ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పొగుడతారేమో, కానీ మాస్ పీపుల్ తెలియదు. బట్ ఎక్కువ మ్యాసివ్ ఆడియన్స్ మీకే, క్లాస్ కన్నా ఎక్కువ మాస్ ఆడియన్సే మీకు ఉన్నారు అంటాను నేను. ఎందుకంటే 100%. ఎందుకంటే ఇప్పుడు నేను రివ్యూ చూస్తున్నా కదా, ఈ పిచ్చినా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఆ ఎక్స్ప్రెస్ వాళ్ళకి కూడా నచ్చినాయి సార్. వినండి, వినట్లేదా? చెప్పండి. వీళ్ళు ఇప్పుడు రివ్యూ చూస్తున్నా కదా, ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్లో వాళ్ళు రాసే వాళ్ళు చూస్తుంటా నేను. వీళ్ళు అసలు నన్ను యాక్టర్గా గుర్తించరు, ఫిల్మ్ మేకర్ అని రాస్తుంటారు. అంటే వాళ్ళకి ఐడియా లేదు వాళ్ళకి. అంటే వీడు యాక్టర్గా జనాల్లో ఎంత రీచ్ ఉన్నాడు, నా యాక్టింగ్ పొటెన్షియల్ వాళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు ఎవర్రా అసలు, వీడు రాసినోడు అంటే పెద్ద పేపర్లో వస్తుంది, వీడు ఎవర్రా అని చూస్తే వాడు గంజాయి కొట్టి ఇంట్లో రూమ్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేవాడు, పాకెట్ సినిమాలు తీసే వాటి గురించి రాసేవాడు. దేర్ లైక్ ఫర్వర్డ్స్ వాళ్ళు. అంటే వాళ్ళకి సినిమాలో ఏది పొటెన్షియల్, జనాలు ఏది గుర్తిస్తున్నారు కూడా వాడికి తెలీదు. సో ఇంగ్లీష్ వాడికి ఏం వచ్చు అంటే ఇంగ్లీష్ గ్రామర్ వచ్చు, ఈ టకేషు కిటానో, ఈ క్వింటిన్ టెరెటినో ఈ పేర్లు తెలుసు తప్ప వాళ్ళకి సినిమా అంటే ఏంటి, సినిమా ఇప్పుడు లైక్ సినిమాలో జనాలకి ఏది నచ్చుతుంది, జనాలు ఏది అప్రిషియేట్ చేస్తున్నారన్న విషయం తెలియట్లేదు వాళ్ళకి.
సో దే ఆర్ సీయింగ్ మీ యాజ్ ఎ సీరియస్ ఫిల్మ్ మేకర్. నేను సీరియస్ ఫిల్మ్ మేకర్ కాదు, అది జనాలకు కూడా తెలుసు. బట్ మీ క్రాఫ్ట్ ఎలా ఉందంటే కంప్లీట్గా బండి సర్వకుమార్ అంటే డైరెక్టర్ ఫస్ట్ అనుకుంటున్నారు అనమాట చెప్పమని. అదే అది ఇండస్ట్రీలోనే. నేను బండి సర్వీస్కొని బయటకు వెళ్ళాడు ఎవడో తెలియదు, మాంగళ్యం హీరో అంటే తెలుసు. మీ ఊరెళ్ళు బండి సర్వస్ కుమార్ అంటే ఆ మాంగళ్యం హీరో అంటారు, వాడు తెలుసు, పేరు తెలిసినాడు. చాలామంది పేరు తెలియదు. లైక్ వీళ్ళు అంటే నేను అనేది ఏంటంటే, నన్ను యాక్టర్గా గుర్తించిన ఈ సోకాల్డ్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు రివైజ్ దెమ్సెల్వ్స్. ఒకసారి చూసుకుని ఆడియన్స్ పల్స్ చూసుకుని ఆడియన్స్లోకి వెళ్ళి కనుక్కొని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందని నా ఫీల్.